హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పెరటి రుచులు, మా పెరటి తోటలో అయితే మేము మిరపకాయ బజ్జీలు చేసుకుంటాను. ఇప్పుడు పిండి అయితే కలుపుతాను. ఇందులో ఓమా కారం, అట్లనే ఉప్పు, టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసిన, కొంచెం సోడాని అయితే వేసుకుంటాను. మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని. ఉండలు లేకుండా కలుపుకుంటే మిరపకాయకు మంచిగా పడుతుందండి. ఇప్పుడైతే శనగపిండి అయితే కలుపుకొని పెట్టుకున్నా. శనగపిండి ఒక పావు గంట ముందు కలుపుకొని పెట్టుకుంటే మంచిగా వస్తాయట బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. మిరపకాయలు అయితే ఇట్లా కట్ చేసుకొని, మధ్యలోకి కట్ చేసుకొని ఇందులో ఉప్పు అయితే పెడతాను. ఈ మిరపకాయలు అయితే మస్తు కారం ఉన్నాయి, అందుకే మొత్తం గింజలు అయితే తీసేస్తాను. గింజలు అయితే ఏం లేకుండా కారం బాగున్నాయి. అసలు ఈ పచ్చిమిరపకాయలు మొత్తం కారం ఉన్నాయి. ఉప్పు అయితే పెట్టుకుంటాను. ఉప్పు కొంచెం చాలానే పెట్టుకుంటాను, కారం ఉన్నాయి కాబట్టి. ఇవి మిరపకాయలు అయితే ఇక లాస్ట్కి అయితే ఇట్లా కట్ చేస్తాను. ఇవి కొంచెం చేదు ఉంటాయి, అందుకే నేను అయితే కట్ చేస్తాను. పచ్చిమిరపకాయలు అయితే ఉప్పు అయితే పెట్టుకున్నా, పచ్చిమిరపకాయలు పిండి అయితే కలుపుకున్నా. ఇప్పుడైతే పొయ్యి అంట పెట్టుకొని నూనె పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. చెప్పాలి. ఇప్పుడైతే ముక్కుడైతే పెట్టుకుంటాను. ఇక్కడ నూనె అయితే పోసుకుంటాను. ఇప్పుడైతే మిర్చీలు వేసుకుంటాను నేను. నూనె అయితే మంచిగా కాలింది. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. బయట తిండి తినే బదులు ఇట్లా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అట్లాగే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. మా పిల్లలైతే ఎక్కువ ఈ బయట ఈ స్నాక్స్ తినమంటే మంచిగా కమ్మగా తింటారు. ఇంట్లో చేసినవి అయితే అంత ఎక్కువ తినరు. ఇక మిర్చీలు అయితే ఎట్లయినా తింటారు. అందుకే మిర్చీలు ఫస్ట్ మిర్చీలు అయితే చేస్తాను.
ఒక రాయి దగ్గర రాయిది నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నాకైతే ఏ వంట రాకపోయేది. నేనైతే ఫస్ట్ మిర్చిలే వేసిన. అందుకే ఏది వండినా కానీ మా ఆయన అయితే మంచిగా తింటాడు. అందుకే ఇక్కడ కూడా వంటల ప్రోగ్రాంలో కూడా మిర్చిలే స్టార్ట్ చేస్తాను. ఇది మా అత్తమ్మకి అయితే మస్తు ఫేవరెట్, ఇష్టం. ఇప్పుడు వస్తుంది, ఎట్లుంటుందో చెప్తుంది అన్నట్టు తిన్నాక. ఇక ఫస్ట్ అయితే మా ఆయన మిర్చిలే ఇట్లా నాకు రాకపోతుండే వంట. ఫస్ట్ నేను అన్నం కూడా వండడానికి రాకపోతుండే. ఇక మా ఆయన అయితే ఫస్ట్ మా అత్తగారి ఇంటికి వచ్చినాక మిర్చిలే నేర్పించింది నాకైతే ఎట్లా వేయాలనేది. అందుకే ఇక్కడ కూడా ఫస్ట్ మిర్చిలే వేసుడు స్టార్ట్ చేసాను. ఇప్పుడైతే ఫ్రై అయినాయి. ఇట్లా పచ్చటి వాతావరణంలో వేసుకోవడం అంటే నాకు ఇది చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ఎందుకు మా పెరుగు తోటలే పెట్టుకొని చేసుకుంటే అయిపోతుంది కానీ ఇక్కడికైతే తీసుకొని వచ్చిన మా ఆయన. ఇంకో వాయి కూడా వేసుకుంటాను అట్నే. ఇగో పొయ్యి కాడ వేసుకుంటే ఈ బాధ ఉంటుంది. ఏ బాధ అంటే పొయ్యిలో మంట ఊదుడు. ఏమైనా పొగొస్తుంది, మంట చక్కగా మండదు. కాకపోతే పొయ్యి మీద వేసుకున్న ఏ వంట అయితే టేస్టీగా ఉంటుంది, అట్నే ఆరోగ్యంగా ఉంటారు. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో అయితే చాలా వరకు ట్రై చేసి పొయ్యి మీద వంట చేయాలనే చేస్తాను. ఈ కాలం వాళ్ళకైతే పొయ్యి మీద వంట చేయాలంటే ఎంత బద్ధకమో అసలు ఇక చెప్పలేం మనం. అందుకే నేనైతే ట్రై చేస్తాను, చాలా వరకు పొయ్యి మీద వంటలు చేసి చూపెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇవి ఎంత మంచిగా ఫ్రై అయినాయి మిరపకాయలు అయితే. ఈ టేస్ట్ చూసి చెప్తారు. మిర్చిలు అయితే వేసి కూర్చో దాని మీద ఎత్తున్నావు తిని చెప్పు. ఆగు తిను. చిన్న మస్తు ఉన్నదిగా కూడా తిన్నది. టేస్ట్ ఆమెకి ఇష్టం అయితే మిర్చిలు అయితే వేసిన. ఇక మా చిచ్చర పిడికి అయితే వస్తాడు. ఇక్కడ కూర్చో తీసి, అది కారం ఉంటుంది మంచిగా అనుకుంటే. కారం అయితే సూపర్. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. మిర్చీలు అయితే మంచిగా ఉన్నాయట. మా వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఏంటిది పకోడీ కూడా చేసినట్టని లాస్ట్కి మిగిలితే కొంచెం ఉల్లిగడ్డలు కోసి పకోడీ అయితే చేసిన.